క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ అన్న ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఇందులో డయోడ్ ఇప్పుడు ఫార్వర్డ్ బయాస్లో ఉంది. ఈ డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేయడానికి ఇక్కడ మనం ఆర్పిఎస్ తీసుకున్నాము, 1 కిలో ఓం రెసిస్టరు, ఇది అమ్మీటరు. అమ్మీటర్ నెగిటివ్ని మనం డయోడ్ యానోడ్ కనెక్ట్ చేసాము. డయోడ్ అక్రాస్ వోల్టేజ్ మెజర్ చేయడానికి ఇక్కడ ఒక వోల్టీమీటరు, డయోడ్లో కరెంట్ మెజర్ చేయడానికి ఇక్కడ అమ్మీటర్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ కనెక్షన్స్ మనం ఇక్కడ కనెక్ట్ చేద్దాం. సో ఫస్ట్ సప్లైని నేను కనెక్ట్ చేస్తున్నాను. సప్లై పాజిటివ్ టెర్మినల్ని ఇక్కడ సప్లై పాజిటివ్ టెర్మినల్ని ఇక్కడ ఈ పాజిటివ్ కనెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు సప్లై నెగిటివ్ టెర్మినల్ని ఇక్కడ నెగిటివ్ కనెక్ట్ చేసాం. అలానే ఇక్కడ ఎంత రెసిస్టెన్స్ ఉంది అనేది మనం మెజర్ చేయాలి. ఎంత రెసిస్టెన్స్ ఉంది అని మెజర్ చేయడానికి నేను ఈ మల్టీమీటర్ని తీసుకున్నాను. మెజర్మెంట్ ఏమో రెసిస్టెన్స్ మోడ్లో పెడుతున్నాను. 2 కిలో ఓమ్స్ రేంజ్లో పెట్టాను. ఓకే, సో ఇప్పుడు నేను రెసిస్టెన్స్ ఎటువైపు నుండి అయినా మెజర్ చేయొచ్చు. దీనికి పాజిటివ్ నెగిటివ్ పొలారిటీస్ ఏమీ ఉండవు కాబట్టి 980 ఓమ్స్ ఉంది. నేను మెల్లగా వేరీ చేస్తున్నాను 1 కిలో ఓమ్కి. స్టార్టింగ్ 980 ఓమ్స్ ఉంది కాబట్టి ఓకే, ఆల్మోస్ట్ స్మాల్ వేరియేషన్స్ కూడా ఓకే 1098, 1064, ఓకే 980 అయినా ఓకే, ఆల్మోస్ట్ 980 అంటే 1 కిలో ఓం రెసిస్టర్ కాబట్టి ఉంచేస్తాను, ఎందుకంటే స్మాల్ మైన్యూట్ వేరియేషన్స్కి ఇంకా ఎక్స్ట్రాగా వెళ్ళిపోతుంది. సరే, మనం రెసిస్టెన్స్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసాం. దీని తర్వాత ఇప్పుడు మనం ఈ రెసిస్టెన్స్ నుండి మనకి అమ్మీటర్ కనెక్ట్ చేయాలి. ఈ రెసిస్టర్ నుండి అమ్మీటర్ పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసాం. అలాగే అమ్మీటర్ నెగిటివ్ టెర్మినల్ ఇక్కడ కనెక్ట్ చేసాం. ఇది మిల్లీ యాంపియర్స్ రేంజ్లో ఉంది. సెకండ్ ఎండ్ అనేది కామ్ రేంజ్లో ఉంది. ఇప్పుడు నేను డయోడ్ కనెక్ట్ చేస్తున్నాను. అమ్మీటర్ నుండి అమ్మీటర్ నెగిటివ్ టెర్మినల్ నుండి డయోడ్ యానోడ్ కనెక్ట్ చేశాను. ఫస్ట్ నేను సిలికాన్ డయోడ్ తీసుకున్నాను. డయోడ్ యానోడ్ కనెక్ట్ చేసిన తర్వాత డయోడ్ క్యాథోడ్ అనేది ఆటోమేటిక్గా మన సప్లై నెగిటివ్తో షార్ట్ అయి ఉంది. ఇప్పుడు డయోడ్ అక్రాస్ వోల్టేజ్ కనుక్కోవడానికి దీన్ని వోల్ట్మీటర్ పాజిటివ్ కనెక్ట్ చేశాను. అలాగే ఇక్కడ నెగిటివ్ కనెక్ట్ చేశాను. ఇది వోల్ట్మీటర్ కాబట్టి 20 వోల్ట్స్ రేంజ్లో ఉంచాను. అలానే మనం ఇన్పుట్ ఇచ్చే సప్లైని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇక్కడ వోల్ట్మీటర్ పాజిటివ్ అలాగే వోల్ట్మీటర్ నెగిటివ్ కనెక్ట్ చేసాం. ఇప్పుడు నేను సప్లైని ఆన్ చేశాను. సప్లైని ఆన్ చేసి ఈ కిట్ కూడా ఆన్లో ఉందని చెక్ చేసుకున్నాను. ఇప్పుడు మెల్లగా దీన్ని వేరీ చేస్తూ నేను 3 రీడింగ్స్ రాసుకుంటాను. ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఇస్తున్నాను, డయోడ్ వోల్టేజ్ ఎంత వస్తుంది, డయోడ్ కరెంట్ ఎంత వస్తుంది. మనం ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఫార్వర్డ్ వోల్టేజ్, ఫార్వర్డ్ కరెంటు. ఒరిజినల్గా ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంది, ఇది నేను ఇస్తున్న ఇన్పుట్ వోల్టేజ్. దీన్ని మనం ఒక 1 కిలో ఓం రెసిస్టర్ కనెక్ట్ చేసాం. అమ్మీటర్ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ని డయోడ్ యానోడ్ కనెక్ట్ చేసాము. ఇక్కడ ఒక వోల్ట్మీటర్ పెట్టాం. దీని వోల్టేజ్, ఇది డయోడ్ వోల్టేజ్ VD అంటున్నాం. ఇక్కడ అమ్మీటర్ పెట్టాం. డయోడ్ కరెంట్ ID. ఈ 3 వాల్యూస్ని మనం ఇక్కడ తీసుకున్నాం. సో స్లోగా నేను వేరీ చేయడం స్టార్ట్ చేశాను.
సో ఇప్పుడు నేను వేరీ చేస్తుండేటప్పుడు వోల్టేజ్ 0.13 ఇస్తూ ఉంటే డయోడ్లో కూడా అంతే వోల్టేజ్ వస్తుంది. సో అలానే 0.16 ఇన్పుట్ ఇస్తూ ఉంటే డయోడ్లో కూడా 0.16. అలా నేను ఎంత వోల్టేజ్ ఇస్తే ఇక్కడ అంత వోల్టేజ్ వస్తుంది డయోడ్లో. 0.4కి వేరీ చేశాను. ఇప్పుడు చూడండి ఇక్కడ కరెంట్ స్టార్ట్ అయింది డయోడ్లో. ఓకే, నేను 0.65 వోల్ట్స్ ఇస్తే డయోడ్ అక్రాస్ 0.51 వోల్ట్స్ ఉంది. కరెంట్ 0.12 మిల్లీ యాంపియర్స్. .72 ఇస్తే 0.53 ఉంది. కరెంట్ 0.18 మిల్లీ యాంపియర్స్. .95 వోల్ట్స్ ఇస్తే 0.56 వోల్టేజ్, కరెంట్ 0.37 మిల్లీ యాంపియర్స్. 1.04 వోల్ట్స్ ఇస్తే డయోడ్ అక్రాస్ 0.57 వోల్ట్స్, కరెంట్ 0.46 మిల్లీ యాంపియర్స్. 1.13 వోల్ట్స్ ఇస్తే డయోడ్ అక్రాస్ 0.58 వోల్టేజ్, 0.55 మిల్లీ యాంపియర్స్. 1.28కి వోల్టేజ్ 0.59, కరెంట్ 0.7 మిల్లీ యాంపియర్స్. 1.56కి 0.61 వోల్టేజ్, కరెంట్ 0.96 మిల్లీ యాంపియర్స్. చూడండి డయోడ్లో వోల్టేజ్ పెద్దగా చేంజ్ అవ్వట్లేదు, కానీ కరెంట్ చేంజ్ అవుతుంది బాగా. .23 వోల్ట్స్ ఇస్తే డయోడ్ అక్రాస్ వోల్టేజ్ 0.63, కరెంట్ 1.62 మిల్లీ యాంపియర్స్. ఇప్పుడు ఇక్కడ ఎంత వోల్టేజ్ ఇస్తే అంత వోల్టేజ్ వచ్చింది. బట్ ఇప్పుడు 0.65 ఇస్తే 0.51 ఎందుకు వస్తుంది అంటే మిగతా 0.14 కూడా దిస్ ఈజ్ ఎ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ రెసిస్టర్. ఇక్కడ మనకి 0.18 అలా మిగతా వోల్టేజ్ రెసిస్టర్ తీసుకుంటుంది. ఇక్కడ ఎక్కువ కరెంట్ పెరిగే కొద్దీ కూడాను రెసిస్టర్లో వోల్టేజ్ డ్రాప్ అనేది పెరుగుతుంది. సో ఇది 2.64 ఇస్తే వోల్టేజ్ 0.64, 2.04 మిల్లీ యాంపియర్స్. 3.17 వోల్ట్స్ ఇస్తే డయోడ్ అక్రాస్ వోల్టేజ్ 0.65, కరెంట్ 2.56 మిల్లీ యాంపియర్స్. 3.8 వోల్ట్స్కి వోల్టేజ్ 0.66, 3.21 మిల్లీ యాంపియర్స్. 4.48 వోల్ట్స్కి వోల్టేజ్ 0.67, కరెంట్ 3.88 మిల్లీ యాంపియర్స్. 5.29 వోల్ట్స్ ఇస్తే 0.68 వోల్టేజ్ అక్రాస్ డయోడ్, కరెంట్ 4.71 మిల్లీ యాంపియర్స్. 6.61 ఇస్తే 0.69 వోల్ట్స్, కరెంట్ 6.06 మిల్లీ యాంపియర్స్. 7.92 వోల్ట్స్ ఇస్తే డయోడ్ వోల్టేజ్ 0.7, కరెంట్ 7.39 మిల్లీ యాంపియర్స్.
Vin voltage across diode, current across diode. చూడండి 9.52 volts ఇస్తే డయోడ్ అక్రాస్ వోల్టేజ్ 0.71, కరెంట్ 9.02 మిల్లీ ఆంపియర్స్. $14.43 volts ఇస్తే డయోడ్ వోల్టేజ్ 0.72, కరెంట్ 14.03 మిల్లీ ఆంపియర్స్. ఆల్మోస్ట్ మీరు చూస్తే 9 voltsకి 9 మిల్లీ ఆంపియర్స్, 14 voltsకి 14 మిల్లీ ఆంపియర్స్, అలానే 7 voltsకి 7 మిల్లీ ఆంపియర్స్, 6 voltsకి 6 మిల్లీ ఆంపియర్స్. ఇక్కడ లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఈ తర్వాత మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఈ విధంగా డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఒక సెట్ అయిన వోల్టేజ్ వచ్చిన తర్వాత ఇది మనం బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటే డయోడ్ ఆన్ అయ్యే వోల్టేజ్, కట్ ఇన్ వోల్టేజ్ అంటున్నాం. సో ఈ కట్ ఇన్ వోల్టేజ్ దగ్గర వోల్టేజ్ ఎక్కువ చేంజ్ చేయకపోయినా కరెంట్ మాత్రం ఎనార్మస్గా పెరుగుతుంది. దీనికి మీరు గ్రాఫ్ డ్రా చేసుకుంటారు. ఇవి విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డయోడ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్.